సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న యాక్టర్స్లో అక్కినేని అఖిల్ కూడా ఉన్నారు. గతేడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన ఏజెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పటి వరకు నటించిన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయకపోవడంతో ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఫ్యాన్స్ అఖిల్ కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అఖిల్ కొత్త ప్రాజెక్ట్ రాయలసీమ బ్యాక్ డ్రాప్లో సాగే ప్రేమ కథను తెలుస్తుంది. మురళీ కిషోర్, అబ్బురు దర్శకత్వం వహించిన ఈ మూవీ లాంచ్ కూడా పూర్తయిపోయినట్లు వార్తలు వస్తుండగా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. ఇక ఈ చిత్రానికి లెనిన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. అంతేకాదు ఈ మూవీలో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల అఖిల్కు జోడీగా కనిపించబోతుందని, హోమ్ బ్యానర్లపై నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా తెరకెక్కించనున్నారని ఇన్సైడ్ టాక్. మురళీ కిషోర్, అబ్బరు వినరో భాగ్యము విష్ణు కథ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ డైరెక్టర్ అఖిల్కు మంచి బ్రేక్ ఇస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో తొలి హిట్ అందుకున్న కమర్షియల్గా భారీ విజయం సాధించలేకపోయాడు అఖిల్. దాంతో 2 ఏళ్లు గ్యాప్ తీసుకొని గతేడాది ఏజెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రిలీజ్కి ముందు చేసిన హడావిడితో సినిమాపై ఎక్కడ లేని అంచనాలు నెలకొన్నాయి. తీరా రిలీజ్ అయ్యాక డిజాస్టర్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర తేలిపోయింది. ఏజెంట్ తర్వాత చాలా రోజుల గ్యాప్లో మళ్ళీ కొత్త ప్రాజెక్ట్తో అఖిల్ ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో అఖిల్ తన నెక్స్ట్ మూవీ కోసం కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. దీనికోసమే జుట్టు కూడా పెంచుతున్నట్లు సమాచారం. కొత్త స్టైల్లో మేకోవర్ అయ్యాడు. అఖిల్ నెక్స్ట్ నటించబోయే చిత్రం ఓ పిరాడికల్ డ్రామా అని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై తండ్రి ప్రముఖ హీరో నాగార్జున ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం టైటిల్ టీజర్ను విడుదల చేస్తారని సమాచారం. మరి ఈ సినిమా అఖిల్కి మొదటి బ్లాక్ బస్టర్ అవుతుందా చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.